2 నెలల పవర్ ప్యాక్డ్ ఐపీఎల్ సీజన్ తర్వాత క్రికెట్ అభిమానులకు మరో ఫీస్ట్. 2024 టీ20 వరల్డ్ కప్ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభమవుతోంది. అందరి ఫోకస్ జూన్ 9న జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే. అయితే వెస్టిండీస్, అమెరికాలు ఈసారి ఈ మెగా ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్నాయి. వెస్టిండీస్ ని పక్కన పెడితే యుఎస్ఏలో జరుగుతున్న మొదటి మెగా ఐసీసీ ఈవెంట్ ఈ టీ20 వరల్డ్ కప్. దీని మీద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చాలా హోప్స్ పెట్టుకుంది. మరి అసలు అమెరికాలో క్రికెట్ చూస్తారా? ఇండియాలో మతంగా భావించే క్రికెట్ కి యుఎస్ఏలో అసలు ఇంపార్టెన్స్ ఉందా? అక్కడి ప్రజలు టీ20 వరల్డ్ కప్ గురించి ఏమనుకుంటున్నారు? అన్నిటికన్నా ముఖ్యమైన టాపిక్ అమెరికాలో క్రికెట్ హిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. క్రికెట్ ఫ్యాన్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. హిస్టరీ ఆఫ్ క్రికెట్ ఇన్ యుఎస్ఏ. ఇంగ్లాండ్లో క్రికెట్ లేట్ 16th సెంచరీలో మొదలైంది. 18th సెంచరీకి వచ్చేసరికి ఇదొక ఎస్టాబ్లిష్డ్ స్పోర్ట్గా మారింది. ఇదంతా తెలిసిందే. అయితే 1709లోనే యుఎస్ఏ ప్రజలు క్రికెట్ ఆడేవారని తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను. అంతేకాదు, క్రికెట్కి అక్కడ పెద్ద చరిత్రే ఉంది. ఒక్కొక్కటి ఇప్పుడు నేను మీకు చెబుతాను. 1709లో వర్జీనియాలోని వెస్టోవర్ ప్లాంటేషన్ ఓనర్ విలియం బైడ్ తన డైరీలో క్రికెట్ గురించి రాసుకున్నారు. ఇవాళ నేను ఉదయం 6 గంటలకే లేచి కల్నల్ లుడ్వేజ్, నాట్ హారిసన్, మిస్టర్ ఎడ్వర్డ్స్తో కలిసి క్రికెట్ ఆడాను. నేను గెలిచాను అని ఆ డైరీలో ఉంది. నార్త్ అమెరికాలో క్రికెట్ మ్యాచ్కి సంబంధించి న్యూయార్క్ గెజెట్ వీక్లీ పోస్ట్ బాయ్లో 1751లో ఫస్ట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. న్యూయార్క్ సిటీ టీం లండన్ 11 మధ్య మ్యాచ్ జరిగిందని ఆ ఆర్టికల్ చెప్పింది. ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ లో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1754లో ఇంగ్లాండ్ నుంచి క్రికెట్ అఫీషియల్ రూల్ బుక్ గా పిలిచే 1744 లాస్ ని అమెరికాకు తీసుకెళ్లారు. 1776లో స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిషర్లు ఇచ్చిన దాదాపు అన్నిటినీ వదిలించుకోవాలని అమెరికన్లు చూశారు. కానీ క్రికెట్ ని మాత్రం విడిచిపెట్టేందుకు ఇష్టపడలేదు. అయితే ఈ తరం క్రికెట్ కి అప్పుడు అమెరికన్లు ఆడిన క్రికెట్ కు చాలా డిఫరెన్స్ ఉండేది. అప్పట్లో 30 మంది ఫీల్డర్లు, 3 ఇన్నింగ్స్, షార్టర్ వికెట్స్ వంటి రూల్స్ ఉండేవట. మరో ఫౌండింగ్ ఫాదర్, యుఎస్ఏ ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ కూడా క్రికెట్ ఆడినట్టు హిస్టరీ చెబుతోంది. 1778 సమ్మర్లో వ్యాలీ ఫోర్జ్లో వికెట్స్ పేరుతో స్పోర్ట్స్ ఆడినట్టు ఆధారాలున్నాయి. 1783 నుంచి అమెరికాలో క్రికెట్ పాపులారిటీ పెరిగింది. 1786లో న్యూయార్క్ ఇండిపెండెంట్ జర్నల్లో క్రికెట్ ఎక్విప్మెంట్స్ మీద యాడ్స్ కూడా పడ్డాయి. మిడ్ 1800 వచ్చేసరికి 22 స్టేట్స్లో క్లబ్ క్రికెట్ కు డిమాండ్ పెరిగింది. వేలాది మంది క్రికెట్ ప్లేయర్లు పుట్టుకొచ్చారు. 1833లో పెన్సిల్వేనియాలో హేవ్ ఫోర్ట్ కాలేజ్ క్లబ్ చాలా ఫేమస్ అయింది. 1844 సెప్టెంబర్ 24, 26 మధ్యలో యుఎస్ఏ, కెనడా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. 1859లో అమెరికాలో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. అక్టోబర్ 3 నుంచి 5 మధ్యలో న్యూజెర్సీ, హోబోకెన్లో యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ జట్టు 156 రన్స్ చేసి యుఎస్ఏ టీంని 38-54 రన్స్ కు ఆల్అౌట్ చేసింది. 1860లో క్రికెట్ అమెరికాలోని మరిన్ని ప్రాంతాలకు వ్యాపించింది. రోజు రోజుకి యుఎస్ఏలో క్రికెట్ కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. కానీ 1861లో ప్రారంభమైన సివిల్ వార్ వల్ల క్రికెట్ కు క్రేజ్ అమాంతం పడిపోయింది. 1861-1865 మధ్యలో జరిగిన సివిల్ వార్ సమయంలో బేస్బాల్ అమెరికాను ఓ ఊపు ఊపింది. మిలిటరీ క్యాంప్స్ లో బేస్బాల్ ని ఆడటం మొదలుపెట్టారు. పైగా రోజులు ఆడే క్రికెట్ తో పోల్చితే కొన్ని గంటల్లోనే బేస్బాల్ మ్యాచ్ ఫినిష్ అవుతుండటంతో చాలా మంది ఈ కొత్త స్పోర్ట్స్ పై ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. క్రికెట్ ని అందరూ జెంటిల్మెన్ గేమ్ గా చూస్తారు. అప్పట్లో అమెరికాలో ఇది అప్పర్ క్లాస్, రిచ్ సొసైటీకి పరిమితమైంది. అదే సమయంలో బేస్బాల్ మాసెస్ కి రీచ్ అయింది. చాలా మంది ఈ స్పోర్ట్స్ పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అమెరికాలో క్రికెట్ గ్రాఫ్ వేగంగా పడిపోయింది. ఎంతలా అంటే 1874లో ఇంగ్లాండ్ కు వెళ్లిన యుఎస్ఏ టీంలో ఉన్న వారందరూ బేస్బాల్ ప్లేయర్సే. బేస్బాల్ పై ఫోకస్ చేసి సరదాగా వారందరూ క్రికెట్ ఆడుతుండేవారు. ఆ తర్వాత యుఎస్ఏలో క్రికెట్ కి ఉన్న ఒకే ఒక్క హోప్ ఫిలడెల్ఫియా టీం. దేశంలో అంతరించిపోతున్న క్రీడకు క్రేజ్ తీసుకురావడం కోసం ఈ టీం చాలా కృషి చేసింది. చాలా మంది ప్లేయర్స్ ని ప్రిపేర్ చేసింది. యూకేలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడటానికి కూడా వెళ్ళింది. కానీ బేస్బాల్ ముందు తలవంచక తప్పలేదు. 1913లో ఫిలడెల్ఫియా తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత దశాబ్దాల వరకు అమెరికాలో క్రికెట్ మ్యాచ్ జరగలేదు. కానీ యుఎస్ఏలో క్రికెట్ కి మేజర్ బూస్ట్ ఇస్తూ 1965లో అమెరికాను అసోసియేట్ మెంబర్స్ లిస్ట్ లో యాడ్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. 1977లో జరిగిన ఓ ఐసీసీ ట్రోఫీలో యుఎస్ఏ జట్టు తొలిసారిగా పాల్గొంది. ఇంగ్లాండ్ లో జరిగిన 1986 ఐసీసీ ట్రోఫీలోని 8 గ్రూప్ మ్యాచెస్ లో 7 సార్లు విజయం సాధించింది అమెరికా జట్టు. నెట్ రన్ రేట్ కారణంగా సెమీఫైనల్స్ కి అర్హత సాధించలేకపోయింది. 1994లో కెన్యాలో జరిగిన ఐసీసీ ట్రోఫీలో కూడా అమెరికా ఆడింది.
1999లో లాస్ ఏంజల్స్లో ఆస్ట్రేలియా ఏ, ఇండియా ఏ జట్ల మధ్య 5 మ్యాచ్ల వన్డే సిరీస్ జరిగింది. వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, గిల్క్రిస్ట్, బ్రెట్లీ, ఆండ్రూ సైమన్స్ వంటి క్రికెట్ లెజెండ్స్ ఆ సిరీస్లో ఆడారు. ఆస్ట్రేలియా టీం 5-0తో గెలిచింది. 2003 ఐసీసీ వరల్డ్ కప్ లో బెర్త్ ని జస్ట్ లో మిస్ చేసుకుంది యుఎస్ఏ టీం. 2001లో కెనడాలో జరిగిన ఐసీసీ ట్రోఫీలో ఓడిపోవడం ఇందుకు కారణం. కానీ ఐసీసీ 6 నేషన్స్ టోర్నమెంట్ లో గెలిచిన తర్వాత 2004లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకు యుఎస్ఏ టీం అర్హత సాధించింది. ఇలా 2010 ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్, ఐసీసీ T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్, 2011 ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్, 2013 ఐసీసీ T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో అమెరికా జట్లు ఆడాయి. కానీ మేజర్ సక్సెస్ కనిపించలేదు. 2016లో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలిసారిగా అమెరికాలో అఫీషియల్ ఇంటర్నేషనల్ గేమ్ జరిగింది. ఈ మ్యాచ్ ని చూసేందుకు ప్రజలు పోటెత్తారు. తర్వాత అమెరికాలో క్రికెట్ కు కాస్త పేరొచ్చింది. అనంతర కాలంలో చాలా ఎమెచ్యూర్ క్రికెట్ క్లబ్స్ పుట్టుకొచ్చాయి. అయితే అమెరికాలో క్రికెట్ ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ ముందుగా మాట్లాడే పేరు బాట్ కింగ్. ఇండియాకు సచిన్ టెండూల్కర్ ఎలాగో అమెరికాకు కింగ్ అలాగా. రికార్డ్స్ ప్రకారం బాట్ కింగ్ ఒక స్పెషలిస్ట్ బ్యాటర్, స్పెషలిస్ట్ బౌలర్ అండ్ ఆల్ టైమ్ గ్రేట్ ఆల్రౌండర్. బ్యాటర్ గా 16,000 కన్నా ఎక్కువ రన్స్ చేశాడు. ఆయన ఆడిన అన్ని మ్యాచ్లను కలుపుకుంటే తీసిన వికెట్ సంఖ్య 2,000 దాటుతుంది. క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ బాట్ కింగ్ ని అమెరికాస్ గ్రేటెస్ట్ క్రికెటింగ్ సన్ అని పిలిచేవారు. యుఎస్ఏ క్రికెట్ అండ్ ఇమిగ్రెంట్స్. 2024 T20 వరల్డ్ కప్ కోసం యుఎస్ఏ ఎంపిక చేసిన స్క్వాడ్ ని చూసారా? మోనిక్ పటేల్, ఆరోన్ జోన్స్, ఆండ్రెస్ గౌస్, కోరీ ఆండర్సన్, అలీ ఖాన్, హర్మిత్ సింగ్, జెసీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోషుతోష్ కెంజిగి, సౌరభ్ నేత్రావాల్కర్, షాడ్లివాన్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్లు ఈ T20 వరల్డ్ కప్ కి ఎంపికయ్యారు. వీరిలో చాలా మంది భారత సంతతి. భారత్ నుంచి వలస వెళ్లి అమెరికాలో క్రికెట్ ఆడుతున్న వారే ఉన్నారు. బేస్బాల్ సునామీలో సర్వం కోల్పోయిన క్రికెట్ కు అమెరికాలో అక్కడక్కడ కాస్తైన స్థానం ఉందంటే అందుకు కారణం అగ్రరాజ్యానికి బతుకుతెరువు కోసం వలస వెళ్లిన వారే. దశాబ్దాల కాలం క్రితం వెస్టిండీస్ నుంచి వలస వెళ్లిన వారు క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. ఇంటి నుంచి వేలాది మైళ్ళ దూరంలో ఉండే వీరికి క్రికెట్ చూసినా, క్రికెట్ ఆడినా సొంతిల్లు గుర్తొచ్చేది. అలా ఏషియన్, కరేబియన్ దేశస్థులు టైం పాస్ కి క్రికెట్ ఆడుతూ యుఎస్ఏలో ఈ స్పోర్ట్ ని పూర్తిగా అంతరించిపోకుండా కాపాడుతూ వచ్చారు. అమెరికాకు వలస వెళ్లిన మొదటి తరం కరేబియన్లు, ఏషియా దేశస్థుల పిల్లలు కూడా క్రికెట్ పై ఆసక్తిని చూపించారు. ఇక ఏషియన్స్ అధికంగా ఉండే న్యూయార్క్ వంటి నగరాల్లో ఇప్పుడు క్రికెట్ చాలా ఫేమస్. తమ పిల్లలకు క్రికెట్ లో ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని చాలా మంది వలసవాత కుటుంబాల్లోని తల్లిదండ్రులు భావిస్తున్నారట. ఇంకో విషయం ఏంటంటే ఇండియాలో మెరుగైన ప్రదర్శన చేసినా నేషనల్ టీంలో చోటు దక్కని వారు కూడా అమెరికాలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళుతున్నారు. అందుకే ఈ 2024 T20 వరల్డ్ కప్ కోసం యుఎస్ఏ ఎంపిక చేసిన జట్టులో చాలా మంది భారతీయుల పేర్లు కనిపిస్తున్నాయి. 2018-19 రంజీ ట్రోఫీలో టాప్ స్కోరర్ గా నిలిచిన మాజీ ఢిల్లీ బ్యాటర్ మిలింద్ కుమార్ ఇప్పుడు యుఎస్ఏ తరపున ఆడుతున్నాడు. జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన మోనిక్ పటేల్ గుజరాత్ లో జన్మించాడు. ముంబై మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్మిత్ సింగ్ కి కూడా స్క్వాడ్ లో చోటు దక్కింది. ఇతను 2012లో అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు. 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు. త్రిపుర తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. 2010 అండర్-19 వరల్డ్ కప్ ఆడిన ముంబై పేసర్ సౌరభ్ నేత్రావాల్కర్ ఇప్పుడు యుఎస్ఏ టీంలో ఉన్నాడు. 2012 అండర్-19 వరల్డ్ కప్ సంచలనం ఉన్ముఖ్ చంద్ గుర్తున్నాడా? అతను కూడా అమెరికాకు వెళ్లి క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. కానీ T20 వరల్డ్ కప్ లో చోటు దక్కలేదు. యుఎస్ఏ క్రికెట్ అండ్ ఎమ్మెల్సీ. అమెరికాలో క్రికెట్ ని ఎంకరేజ్ చేయడానికి గొప్ప ప్రయత్నమే జరుగుతోంది. మేజర్ లీగ్ క్రికెట్ ఎమ్మెల్సీతో అమెరికా క్రికెట్ హిస్టరీలో ఒక కొత్త శకం మొదలైందని అంటున్నారు. ఈ ఎమ్మెల్సీని అమెరికాస్ ఐపీఎల్ గా పిలుస్తున్నారు. దీనికి రీజన్ కూడా ఉంది. 2023లో జరిగిన ఇనాగరల్ ఎమ్మెల్సీలో 6 టీమ్స్ ఉన్నాయి. వాటి పేర్లు, ఓనర్స్ లిస్ట్ నేను మీకు చెబుతాను. టెక్సాస్ సూపర్ కింగ్స్ ఓనర్ చెన్నై సూపర్ కింగ్స్ అనురాగ్ జైన్, రాస్ పెరెట్ జూనియర్. వాషింగ్టన్ ఫ్రీడమ్ ఓనర్ సంజయ్ గోవిల్. సియాటల్ ఓర్కస్ జిఎంఆర్ గ్రూప్ సత్య నాదెళ్ల. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఓనర్స్ ఆనంద్ రాజారాం, వెంకీ హరినారాయణ్లు. ఎంఐ న్యూయార్క్ ఓనర్ ఇండియావిన్ స్పోర్ట్స్. లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ గ్రూప్. ఇలా అమెరికాలో కూడా భారతీయులు, యుఎస్ కార్పొరేటర్లు కలిసి క్రికెట్ పాపులారిటీని పెంచేందుకు కృషి చేస్తున్నాయి. అండ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఎమ్మెల్సీ మొదటి సీజన్ సక్సెస్ అయిందని నిర్వాహకులు అంటున్నారు. తాము ఊహించిన దానికన్నా ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయాయని చెబుతున్నారు. అప్పటి వరకు క్రికెట్ ని పట్టించుకొని ఏబీసీ, ఎన్బీసీ, సిబిఎస్, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్ టెక్సాస్, బ్లూంబర్గ్ వంటి ప్రముఖ మీడియా అవుట్లెట్స్ అటెన్షన్ ఈ ఎమ్మెల్సీ పై పడింది.
స్టాట్స్ ప్రకారం MLC సీజన్ 1 కి అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 70,000కు పైగా మంది ప్రజలు స్టేడియంకి వెళ్లి మ్యాచ్లు చూశారు. అమెరికాలో టీమిండియా ఆడే T20 మ్యాచ్లను మినహాయిస్తే అగ్రరాజ్య క్రికెట్ చరిత్రలో ఇంతమంది క్రికెట్ ని చూడడం ఒక రికార్డ్. ఈ డేటా ఆర్గనైజర్స్ ని కూడా షాక్ కి గురి చేసింది. ఇప్పటి వరకు ఒక మేజర్ ICC ఈవెంట్ లో పాల్గొనకపోయినా అమెరికాలో క్రికెట్ కి ఊహించని విధంగా ఆదరణ లభిస్తోందంటే వలసదారులకే ఆ క్రెడిట్స్ ఇవ్వాలి. అమెరికాలో క్రికెట్ ప్రోగ్రెస్ ఈ MLC పై ఆధారపడి ఉంటుందనడంలో డౌట్ లేదు. ఎంత ఎక్కువ మంది చూసేందుకు ఇష్టపడుతుంటే మీడియా సంస్థలు కూడా అంత ఎక్కువగా కవరేజ్ చేస్తాయి. క్రికెట్ కి వ్యూవర్షిప్ అంత ఎక్కువ పెరుగుతుంది. కానీ USAలో క్రికెట్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇప్పట్లో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇండియాలో మతంగా భావించే క్రికెట్ కి అమెరికాలో అనేక ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. USA క్రికెట్ అండ్ ఛాలెంజెస్. ఈ వీడియోలో అమెరికాలో క్రికెట్ గురించి చాలా వరకు పాజిటివ్ విషయాలే మాట్లాడుకున్నాం. కానీ USAలో క్రికెట్ ఎదుగుదలకు చాలా సవాళ్లున్నాయి. అందులో చాలా ముఖ్యమైనది నాన్ ఏషియన్ వ్యూవర్షిప్. అమెరికాలో వలసవాదులే క్రికెట్ ని ఎక్కువగా చూస్తున్నారు. అమెరికా దేశస్తులను క్రికెట్ ఇంకా పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. చాలా మంది క్రికెట్ ని బేస్బాల్ అనే అనుకుంటున్నారట. బ్యాట్ తో బాల్ ని కొట్టడం మినహాయిస్తే బేస్బాల్ కి క్రికెట్ కి మధ్య చాలా డిఫరెన్స్ ఉందని అమెరికన్లకు ఇంకా తెలియడం లేదు. ఇందుకు సంబంధించి USA క్రికెట్ రియాక్షన్ వీడియోస్ అక్కడి సోషల్ మీడియా సైట్స్ లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో కనపడుతున్న కొందరికి అసలు క్రికెట్ అంటే ఏంటో కూడా తెలియడం లేదు. ఇక జూన్ 9న జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పిచ్ ని ఆస్ట్రేలియాలో తయారు చేశారు. ఫ్లోరిడాకు తరలించి అక్కడి నుంచి 20 ట్రక్స్ కాన్వాయ్లో న్యూయార్క్ లోని నాసౌ కౌంటీ స్టేడియంలో ఫిట్ చేశారు. ఇదంతా చూస్తున్న అమెరికన్లు షాక్ అవుతున్నారు. క్రికెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద సమస్యగా ఉంది. ముఖ్యంగా అమెరికాలో క్రికెట్ గ్రౌండ్స్ కొరత చాలా ఉంది. బేస్బాల్ ఆడే గ్రౌండ్స్ లోనే క్రికెట్ ఆడాల్సి వస్తుంది. చాలా సార్లు గ్రౌండ్ కూడా ఉండటం లేదు. ఓపెన్ గ్రౌండ్స్ దిక్కవుతున్నాయి. MLB, NBA వంటి మేజర్ బేస్బాల్, బాస్కెట్బాల్ లీగ్స్ క్రికెట్ కి అతిపెద్ద సవాలు. ఆఫ్ కోర్స్ అలాగే ఉంటుందనుకోండి, కానీ వాటిని బీట్ చేసి ప్రేక్షకులను తమ వైపు తిప్పుకోవాలంటే అద్భుతమే జరగాలి. పైగా అమెరికన్స్ లో ఈ T20 వరల్డ్ కప్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదని సర్వేలు చెబుతున్నాయి. సర్వేలో పాల్గొన్న ప్రతి 5 అమెరికన్స్ లో ఒక్కరు మాత్రమే T20 వరల్డ్ కప్ మీద ఆసక్తి చూపించారు. ఇంకా చెప్పాలంటే జూన్ లో ఒక భారీ క్రికెట్ ఈవెంట్ జరుగుతోందని తెలిసినా అందులో కొన్ని మ్యాచ్లు అమెరికాలో జరుగుతున్నట్టు 46% మందికి తెలియదట. ఏది ఏమైనా అమెరికాలో క్రికెట్ పాపులారిటీని పెంచడానికి ICC చాలా కృషి చేస్తోంది. క్రికెట్ రూల్స్ మీద అమెరికన్ యంగ్స్టర్స్ ని ఎడ్యుకేట్ చేస్తోంది. T20 వరల్డ్ కప్ కోసం విపరీతంగా ప్రచారాలు చేస్తోంది. T20 వరల్డ్ కప్ ఫీవర్ మధ్య అమెరికన్లలో క్రికెట్ కాన్వర్సేషన్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్. క్రికెట్ ఆడుతుంటే చాలా బేస్బాల్ ప్లేయర్స్ వచ్చి ఈ స్పోర్ట్స్ రూల్స్ గురించి తెలుసుకుంటున్నారట. పైగా అమెరికా వ్యాప్తంగా క్రికెట్ ఎక్విప్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్, సప్లై కూడా ఊపందుకుంటోంది. నాకైతే ఇలా కొత్త దేశాలకు క్రికెట్ విస్తరించడం చాలా బాగా నచ్చింది. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు క్రికెట్లో చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేసేవి. కానీ ఇప్పుడు క్రికెట్ అంటే ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మాత్రమే గుర్తొస్తున్నాయి. వెస్టిండీస్ సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక వెలిగిన సౌత్ ఆఫ్రికా కూడా చాలా వీక్ అయిపోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని నా ఒపీనియన్. క్రికెట్ బతకాలంటే ఈ స్పోర్ట్ మరిన్ని దేశాలకు రీచ్ అవ్వాలి. అన్ని దేశాల్లోనూ ఒక సచిన్ టెండూల్కర్, ఒక విరాట్ కోహ్లీ, ఒక MS ధోని పుట్టుకు రావాలి. ప్రజలు స్టేడియంకి తరలి వెళ్లి క్రికెట్ చూడాలి. అప్పుడే క్రికెట్ చిరకాలం కొనసాగుతుంది. మరి అమెరికాలో క్రికెట్ హిస్టరీ గురించి చేసిన ఈ వీడియో మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. 2007 తర్వాత టీమిండియా ఒక్క T20 వరల్డ్ కప్ కూడా గెలవలేదు కదా. మరి 2024 T20 వరల్డ్ కప్ లోనైనా ట్రోఫీ సాధిస్తుందా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. Stay tuned.